పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ పెందలకడ ప్రార్థనలో ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని ధ్యానం చేద్దాం. జయించుట లేక జయించడం అనేటువంటి ఈ అంశం చాలా ప్రాముఖ్యమైంది. మనలో ప్రతి ఒక్కరికి జై జీవితం కావాలి. కుటుంబ పరంగా జై జీవితం కావాలి. ఆత్మీయతలో ఎదుగుదల నిమిత్తం ఎదురయ్యే ప్రతి శోధనలో కూడా జయించటానికి జై జీవితాన్ని మనలో ప్రతి ఒక్కరికి జయించటానికి సంబంధించిన శక్తిని, సామర్థ్యాన్ని దేవుడు మనకి దయచేయాలి. ఇందుకే జయించడం అంటే ఏంటో తెలిసుండాలి. జయించటానికి శక్తి ఎలా వస్తదో కూడా తెలిసుండాలి. దేవుడికి స్తోత్రం. ప్రతి ఒక్కరికి జయమే కావాలి. ఎక్కడికి వెళ్తున్నా జయమే కావాలి. ఒక యుద్ధ భూమిలోనికి వెళ్ళిన ఏ వ్యక్తి అయినా సరే, నేను ఓడిపోతాను, నేను ఓడిపోవాలి అంటూ యుద్ధ భూమిలోకి వెళ్ళడు. నేను గెలవాలి అంటూనే యుద్ధ భూమిలోకి వెళ్తాడు. ఒక ఎగ్జామ్ రాసే వ్యక్తి పాస్ అవ్వాలనే ఎగ్జామ్ రాస్తాడు. ఫెయిల్ అయిపోవాలని ఎవరు కూడా ఎగ్జామ్ రాయరు. ప్రియులారా, ఎవరైనా సరే నిలబడాలనే అనుకుంటారు. పడిపోవాలని ఎవరు అనుకోరు. కానీ ఎందుకు పడిపోతున్నావు? ఎందుకు ఫెయిల్ అయిపోతున్నావు? ఎందుకు పరిగెత్తలేకపోతున్నావు? ఎందుకు ఉన్న పళంగానే కుప్పకూలిపోయినట్టు ఓపిక లేని దానివైపోయావు? ఓపిక లేనివాడివైపోయావు? చచ్చుబడిపోయిన అవయవాలతో, చచ్చుబడిపోయినటువంటి విధానంలోకి దిగజారిపోయావు. ఏ అవయవం కూడా పని చేయట్లేదు. కారణం చచ్చుబడిపోని ఆత్మ సంబంధంగా పని చేయవలసినటువంటి ప్రతి అవయవం కూడా పని చేయబడకుండా, ఆ యొక్క అవయవం దేవుని కొరకు వర్క్ అవ్వకుండా ప్రతి అవయవం కూడా చచ్చుబడిపోయింది. ఎక్కడో జయించక చచ్చుబడిపోయిన అవయవాలతో ఉన్నావా? ఎక్కడో జయించలేక చచ్చుబడిపోయిన వ్యక్తిలాగా పడున్నావా? జై జీవితం లేదా? జై జీవితం కావాలనుకుంటున్నావా? కుటుంబ పరంగా జై జీవితం కావాలా? ఏదైనా ఒక బలహీనత గాని, ఏదైనా ఒక రోగం గాని, ఏదైనా నిన్ను ఏలుబడి చేస్తే దానిని జయించలేకపోతున్నావా? ఈరోజు ఎన్ని సార్లయినా సరే నేను ఫెయిల్ అయిపోకూడదు. నేను గెలవాలి. నేను విశ్వాస విషయంలో జయించుచు నిలబడాలి అని అనుకున్న నువ్వే ఎన్నో సార్లు కుప్పకూలిపోయినట్లుగా జయించలేనింక. నా వల్ల అవ్వదింక. నేను ఓపిక పట్టలేనింక. నేను ఓర్చుకోలేనింక అంటూ జై జీవితం లేక సతమతమైపోయావా? చాలా నలిగిపోతున్నావా? ఎంత పరిశుద్ధంగా ఉందామన్నా నా కళ్ళుని పరిశుద్ధంగా ఉంచుకోలేకపోతున్నాను. నా చూపుని జయించలేకపోతున్నాను. రకరకాల ఆలోచనలు, పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వచ్చేస్తున్నాయి. ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను. నా ఆలోచనలు చాలా దూరంగా వెళ్ళిపోతున్నాయి. నా ఆలోచనలు దేవునికి చాలా విరోధంగా మారిపోతున్నాయి. ఇంక నా ఆలోచన విధానం మారతదన్న ఆశ నాకు పోయిందింక. నా ఆలోచన విధానం మారతదే అనడానికి నా జీవితంలో నమ్మకమే పోయింది నాకు. నా చూపు పట్ల, నా ఆలోచన పట్ల, నా ప్రవర్తన పట్ల నాకు జై జీవితం కావాలి. నాకు జై జీవితం లేదు. నేను జయించలేని స్థితిలో ఉన్నాను. నేను ప్రార్థనలో అపవాది క్రియలను జయించలేకపోతున్నాను. జయించే శక్తి నాకు లేదు అంటూ ఇంక జయించలేనని నిర్ణయం తీసేసుకున్నావు. ఇంక జయించలేనని ఇంక అయిపోయింది. అంతా అయిపోయింది. ఇంక నా వల్ల ఏమీ అవ్వదింక అంటూ నిర్ణయాలు తీసేసుకున్న స్థితిలో ఉండి ఈ గూగుల్ మీట్‌లోకి నువ్వొచ్చినట్లయితే, ఇంక నా భర్తతో నేను భరించలేక భరించి ఇంక నేను ఓపిక పట్టలేనింక. అయిపోయిందింక నేనేం చేయలేనింక. జయించలేనింక. నా పిల్లల్లో ఉన్న బలహీనతను బట్టి
ఇంక నేను పోతదనుకున్నాను కానీ, పోలేదది. పోదని నేననుకుంటున్నానింక. ఇంక జరగదింక. ఇంకా జరగదింకంతే. ఎప్పటికైనా సరే స్థితి ఇంకంతే. ఎన్నాళ్ళు చూసినా అంతే ఇంక. స్థితేం మారదింక. బలహీనతకు బదులుగా బలం రాదింక. ఇంక రాదనుకుంటున్నాను నేను. అంటూ చాలా దిగజారిపోయిన స్థితిలో ఉంటే, జయించలేని స్థితిలో నువ్వుంటే, అసలు నువ్వెందుకు జయించలేకపోతున్నావు? నువ్వు జయించకపోవడానికి కారణమేంటి? జయించకపోవడానికి కారణమేంటి? నువ్వెందుకు జయించట్లేదు? అనే ముందర, దాని గురించి మాట్లాడుకునే ముందర, అసలు జయించడం ఏంటో నీకు తెలిసుండాలి. జయించడం అనేటువంటి మాటకి అర్థం సుమారుగా ఒక 6 అర్థాలైనా చెబుతాను. ఈ 6 అర్థాలలో ప్రతి అర్థం కూడా జయించడానికి సంబంధించినటువంటి మాటకే అనుగుణంగా ఉన్న పదాలే నేను చెప్పబోయే అర్థాలు అని నేను మీకు ఈ పెందలకడ ప్రార్థనలో జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు ఏ విషయంలో జయించలేకపోతున్నా, అసలు నువ్వెందుకు జయించలేకపోతున్నావో నువ్వు తెలుసుకునే ముందర, అసలు జయించడం అంటే ఏంటో తెలుసుకో ఒకసారి. జయించడం అనే మాటకు అర్థం ఒక పనిలో లేదా పోరాటంలో విజయం అని అర్థం. జయించడం అనే మాటకు అర్థం ఒక పనిలో లేదా ఒక పోరాటంలో విజయం అనేటువంటి అర్థం ఉంది. జయించడం అనే మాటకు అర్థం. ఎక్కడ చూసినా అపజయమే. విజయం ఏమీ రావట్లేదు జీవితానికి. ఎక్కడ చూసినా అపజయమే. విజయమేమీ లేదు నీ జీవితానికి. ఇంకంతే. నా జీవితం ఎప్పుడు చూసినా ఇంక అపజయమే. ఎక్కడ చూసినా ఇంక అపజయమే. ఏదో దరిద్రం పట్టుకున్నట్టు పట్టుకుంది. శనిగాడేదో నెత్తి మీద ఉన్నట్టు ఇకెప్పుడు చూసినా అపజయమే అంటూ ఆశలన్నీ అణగారిపోని, నిరాశలోకి దిగజారిపోయావు. కలవరంతో సతమతమైపోయి, ఆత్మ సంబంధమైన పనికి, ఆత్మ సంబంధమైన అవయవాలు, పని చేయవలసిన నీ అవయవాలు, పని చేయలేని చచ్చుబడిపోయిన అవయవాలయిపోయినియి. కారణం ఏంటంటే, ఇంకా ఆశ వదిలేసుకున్నావు. ఇంక అయిపోయింది. ఇంకేం చేయలేకపోతున్నావు. చాలా విసుగెత్తిపోయావు. జీవితాన్ని ఈదలేకపోయావు. సంసారాన్ని ఈదలేకపోయావు. పిల్లల విషయంలో భరించలేకపోయావు. భర్త విషయంలో భరించలేకపోయావు. ఓపిక పట్టలేకపోయావు. ఎన్నాళ్ళో, ఎన్నాళ్ళింకా అలా పడున్న దానిలాగుంటావు? ఎన్నాళ్ళింకా అలా ఉంటావు? అసలు ఎందుకు నీ జీవితానికి విజయం లేదసల? ఎక్కడికి వెళ్తున్నా అపజయమే. ఏదైనా ఈ ఆలోచన మంచిది అనుకుంటావు. ఆలోచిస్తావు. ఆలోచన కూడా ఫెయిల్ అయిపోద్ది. ఇలా ప్రార్థన చేస్తే మంచిది అనుకుంటావు. కానీ, ఆ ప్రార్థన కూడా ఫెయిల్ అయిపోద్ది. విజయం లేదసల. నీతి మార్గంలో నడవటానికి కూడా విజయం లేదు. పరిశుద్ధంగా జీవించడానికి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే విజయం లేదు. పరిశుద్ధమైన జీవితంలో అపజయం. నీతి మార్గంలో నడవలసిన మనం, నీతి మార్గంలో నడవలేకపోవడాన్ని బట్టి అపజయం. బలహీనతను ఎదిరించవలసిన మనం, బలహీనతను ఎదిరించలేక అపజయం. అపజయమే వచ్చింది గానీ, విజయం మాత్రం రాలేదు. జయించటం అనే మాటకు అర్థం ఒక పనిలో లేదా ఒక పోరాటంలో జయించడం అనేటువంటి అర్థం ఉంది. జయించటం అనేటువంటి మాటకి రెండో అర్థం గూడా చెబుతాను. సాధించటం అనే అర్థం ఉంది. సాధించలేకపోయావు. ఇంక నా వల్ల అవ్వదింకా అని సాధించలేకపోయావు. సాధించలేనింకా ఎన్ని సార్లు రాసినా ఫెయిల్ అయిపోతాను. ఎన్ని సార్లు రాసినా ఫెయిల్ అయిపోతాను. ప్రియులారా,
ఎన్నిసార్లు రాసినా ఫెయిలయిపోతున్నాను, ఫెయిలయిపోతాను అని ఇంక విసుగెత్తిపోయి, ఇంక దిగజారిపోయి, ఇంక నాకు విజయం ఉండదు, ఇంక ఏమీ సాధించలేను అని అనుకుంటూ ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ పెందలకడ ప్రార్థనలో ప్రత్యేకంగా ఒక 10 నిమిషాల క్రితం వచ్చిన వర్తమానం ఇది నాకు. ఒక 10 నిమిషాల క్రితం నా బుర్రలోకొచ్చింది. ఇది మొన్నటి దినాన కూడా నేను చెప్పాను కానీ, ఇంత క్లియర్‌గా నేను చెప్పలేదు. ఏదో క్లుప్తంగా చెప్పాను గానీ, ఏం చెప్పాలి అసలా ఇప్పుడు ఈ పెందలకడ ప్రార్థనలో అని ఆలోచిస్తుంటే, దేవుడిని అడుగుతుంటే, సడెన్‌గా ఒక 10 నిమిషాల క్రితం నా బుర్రలోకి ఇది మరలా తీసుకొచ్చి, 10 నిమిషాల క్రితమే దేవుడు నా బుర్రలో పెట్టాడిది. ప్రియులారా, నువ్వెందుకు సాధించలేకపోతున్నావు? జయించటం అంటే ఏంటో నీకు తెలుసా? జయించటం అంటే నీకేమైనా అర్థమవుతుందా? ఇంతవరకు జయించటం అనేటువంటి మాటలు బైబిల్‌లో చదివావు కానీ, జయించడం యొక్క పూర్తి వివరణ నీకు తెలుసా? సాధించటం అని నీకు తెలుసా? లేకపోతే విజయం అని నీకు తెలుసా? మూడవదిగా జయించటం అనే మాటకు అర్థం గెలవడం అనే అర్థం కూడా ఉంది. నువ్వింకా గెలవలేని స్థితిలో ఉంటే, నువ్వు గెలవలేని పరిస్థితిలోనే పడుంటే, ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను గెలిపించబోతున్నాడాయన. నువ్వేమి సాధించకపోతే, నువ్వు సాధించగలిగే సామర్థ్యం నీకిస్తాడు. నీ జీవితంలో ఉన్న అపజయాన్ని కొట్టివేసి, నీకు జయాన్నివ్వబోతున్నాడు. అలాంటి కార్యం, అటువంటి కార్యం ఈ పెందలకడ ప్రార్థనలో దుఃఖముఖంతో ఉన్న నీవు, వేదనతో జాయిన్ అయిన నీవు, ఒక సమయంలో హుషారుగా, ఒక సమయంలో ఉజ్జీవంగా ఉంటూ ఉన్న నీవు, ఉన్న పళంగా పట్లొదిలేసినట్టు, ఏదో ఓపిక పోయినట్టు, తినేది తింటానే ఉంటున్నావు. కానీ ఏమైపోతుందో ఓపిక తెలియడం లేదసల. ఏదో పట్లొదిలేసినట్టు అయిపోయింది. ఏదో ఒక కలవరం స్టార్ట్ అయిపోయింది. ఏదో ఒక గలిబిలి స్టార్ట్ అయిపోయింది. ఏదో మరలా ఆలోచన విధానాలు స్టార్ట్ అయిపోయినాయి. నీ తలంపుల్లో కదిలిపోతున్నాయి. ఏంటి పరిస్థితని? ఎలా జరుగుతది అని? ఏం జరుగుతది అని? ఎక్కడ జరుగుతది అని? ఏ విధంగా ఇది జరుగుతది అని? ఆలోచనలు స్టార్ట్ అయిపోయినాయి. అయితే జయించలేని స్థితిలో ఉంటే, సాధించలేని స్థితిలో ఉంటే, విజయం లేని స్థితిలో ఉంటే, గెలవలేని స్థితిలో ఉంటే, దేవుడు ఈరోజు నీకు విజయం ఇస్తాడు. నువ్వు సాధించటానికి నీకు కృపనిస్తాడు. నిన్ను గెలిపించటానికి, నువ్వు గెలవటానికి నీకాయన కృప చూపుతాడు. ఇంకా చెప్పుకుంటూ పోతే జయించడం అనే మాటకర్థం సమస్యని అధిగమించటం అనే ఒక అర్థం ఉంది. సమస్యని అధిగమించటం. సమస్యని అధిగమించలేకపోతున్నావు. సమస్య మీద వెళ్ళి నువ్వు పడు అని నేను చెబుతుంటే, సమస్యొచ్చి నీ మీదే పడి, అది నీ మీదే పెత్తనం చేస్తూ, ఆ సమస్యే నిన్ను ఏలుతూ, సమస్యే నిన్ను అధిగమిస్తుంది కానీ, నువ్వు సమస్యని అధిగమించలేకపోతున్నావు. సమస్యని అధిగమించడం, జయించడం అని అంటారు. జయించడం అనే మాటకు అర్థం ఆరవది నెగ్గడం అని గూడా అంటారు. నెగ్గడం. ఎక్కడికెళ్ళినా నెగ్గలేకపోతున్నావు. ప్రియులారా మరలా చెప్తున్నాను. జయించడం అంటే ఒక పనిలో లేదా పోరాటంలో విజయం అనర్థం. జయించటం అంటే సాధించటం అనర్థం. జయించటం అంటే గెలవటం అనర్థం. జయించటం అంటే సమస్యని అధిగమించటం అనర్థం. జయించటం అంటే
నెగ్గడం అని అర్థం. నీకు 6 అర్థాలతో నేను ఈ వర్తమానం మొదలుపెట్టాను. ఇక బయటెక్కడా దొరకవు. జయించటం అంటే నీకు ఇంత వివరణాత్మకంగా బయటెక్కడ నీకు దొరకవు. నీకు చెప్పరు. కానీ నువ్వు గుర్తుపెట్టుకో అంటున్నాను. నీకు బయటెక్కడ దొరకవు. నీకు చెప్పరు కాబట్టి జయించడం అంటే ఏటో ఒక మాటతో, 2 మాటలతో తేల్చి వదిలేస్తారు తప్ప, నీ మైండ్ సెట్‌కి అర్థమయ్యే అర్థాలతో దాన్ని వివరణాత్మకంగా వివరించకపోవచ్చు. కానీ దేవుడు నీకొక కృపనిచ్చాడు. ఏ వర్తమానం విన్నా స్పష్టంగా వినటానికి నీకొక కృపనిచ్చాడు. జయించడం అంటే ఏంటో, అదేంటో అన్నట్టు ఉండకూడదు. అదేంటో నీకు తెలిసుండాలి. జయించడం అంటే ఏంటో పూర్తిగా నీకు తెలిసుండాలి. ఎందుకు నెగ్గలేకపోతున్నావు? ఎందుకు సమస్యను అధిగమించలేకపోతున్నావు? ఎందుకు గెలవలేకపోతున్నావు? ఎందుకు సాధించలేకపోతున్నావు? ఎందుకు నీ జీవితానికి విజయం లేదు అని ఆలోచన చేస్తే ప్రియులారా, అసలు ఎందుకు సాధించలేకపోతున్నావో, ఎందుకు గెలవలేకపోతున్నావో, ఎందుకు నెగ్గలేకపోతున్నావో, ఎందుకు సమస్యని అధిగమించలేకపోతున్నావో బై బైబిల్ తెరిచి ఒకసారి చదువుకుందాం వాక్యం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం. దేవుని మూలముగా ఆ! పుట్టిన వారందరూ హ్మ్. లోకమును జయించుదురు. హ్మ్. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. హ్మ్. హ్మ్. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును హ్మ్. జయించువాడు మరి ఎవడు? చాలు. చదువుకున్నటువంటి వాక్య భాగంలో అసలు ఎందుకు జయించలేకపోతున్నావు? జయించడం అంటే ఏంటో చెప్పాను. 6 అర్థాలైనా చెప్పాను. మరిప్పుడు ఎందుకు జయించలేకపోతున్నావు? నువ్వు జయించకపోవడానికి కారణం ఏంటి? అంటే బైబిల్ చెప్తుంది. దేవుని మూలముగా పుట్టిన వారందరును లోకమును జయించును. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అంటూ చెప్పాడు. ప్రియులారా, లోకానుసరమైన క్రియలే నీ జీవితంలో నువ్వు ఏది జయించలేకపోతున్నా, నువ్వు జయించలేక చతికిల పడిపోయి, అణిగిపోయిన స్థితిలో ఉన్న నువ్వు, లోకంలో ఉన్న బలహీనతే అది. లోకంలో ఉన్న రోగమే అది. లోకంలో ఉన్న రోగాన్ని జయించకపోతే లోకమును జయించలేనట్టే. లోకంలో ఉన్న శరీరాశను జయించకపోతే లోకమును జయించలేనట్టే. లోకంలో ఉన్న నేత్రాశను జయించకపోతే లోకమును జయించలేనట్టే. లోకంలో ఉన్నటువంటి వ్యాధిని జయించకపోతే నువ్వు లోకమునే జయించలేనట్టు అంటూ అంత స్పష్టంగా అర్థమయ్యే విధంగా దీంట్లో మనం చదువుతాం. నువ్వు ఎందుకు జయించలేకపోతున్నావంటే, నువ్వు నిజంగా దేవుని మూలంగా పుట్టావో లేదో అనేటువంటి అనుమానం ఉంది. చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నువ్వు నిజంగా దేవుడి మూలంగా పుట్టావా? నువ్వు నిజంగా దేవుని మూలంగా పుట్టిన దానివేనా? నేను దేవుని మూలంగా పుట్టాను, నేను దేవుని మూలంగా పుట్టాను అని చెప్పుకోవచ్చు గానీ, ఇంతకీ దేవుడి మూలంగా పుట్టడం ఏంటో గూడా నీకు తెలిసుండాలి. ఇంతకీ నువ్వు దేవుడు మూలంగా పుట్టిన దానివా? పుట్టినవాడివా? నీకు పుట్టినట్టు ఎలా తెలుసు? నువ్వు దేవుడి మూలంగా పుట్టాననుకుంటున్నావు. ఇంతకీ పుట్టినట్టు ఎలా తెలుసు నీకు? నీకు పుట్టినట్టు ఎలా తెలుసు? ప్రియులారా, ఈరోజు మనకు తెలిసుండాలి. మనకు తెలిసుండాలి. ఒక అమ్మాయి పుట్టిందండి. ఒక అమ్మాయి పుట్టింది. పుట్టిన అమ్మాయిని ఆడపిల్ల అని చెప్పేసి, ఎవరో మేము పెంచుకుంటాం, మీరు పెంచుకోకపోతే మాకిచ్చేయండి అని చెప్పేసి పాలు తాగుతూ ఉంటుండగానే నెలల బిడ్డగా ఉన్నప్పుడే అంటే 2, 3 నెలలు అవ్వకుండానే
ఆడపిల్లని తీసుకుపోయి పెంచుకున్నారు. ఆ పిల్ల పెరిగింది, పెద్దదయింది. పిల్ల పెరిగింది, పెద్దదయింది. పిల్లకి ఏమీ తెలీదు. మా అమ్మ అనుకుంటుందంతే. నేను పుట్టింది మా అమ్మకే పుట్టాను. నేను పుట్టింది మా నాన్నకే పుట్టాను. ఈ కనబడుతున్నవాడు మా డాడీ, ఈ కనబడుతున్నది మా మమ్మీ అంటూ మమ్మీ, డాడీ అంటూ పిలుస్తుంది. ప్రియులారా, కొన్ని రోజులు గడిచిన తర్వాత ఎవరో పక్కకు పిలిచి, లేకపోతే కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక పెళ్లి చేసే పరిస్థితుల్లో ఈమె ఎక్కడి నుంచైతే తెచ్చుకొని పెంచుకుందో ఈ పిల్లతో ఈమె స్వయంగా "నువ్వు నన్ను అమ్మ, అమ్మ అంటున్నావమ్మా. ఇంతకీ నేను కన్నా అమ్మనైతే నేను కాదు. కానీ నువ్వు నన్ను అమ్మ అంటున్నావు. నువ్వు నా కూతురువే. నువ్వు నా బిడ్డవే. నేను నిన్ను పెంచుకున్నాను" అని చెప్పింది. చెప్పినప్పటికీ కూడా ఇంక తల్లిగానే ఫీలవుతుంది. లేకపోతే ఎవరో పక్కకు పిలిచి, "అసలు నిన్ను కన్న తల్లి, అసలు తల్లి ఎవరో నీకు తెలుసా? ఇప్పుడు నిన్ను కూతురు అని నిన్నంటుంది. నా కూతురు, నా కూతురు అని అంటుంది. లేపోతే నువ్వు నాయమ్మ, నాయమ్మ అంటున్నావు చూసావా నీ మమ్మీని. ఆవిడసల నీ నిజమైన మమ్మీ కాదు" అని చెబితే, ఎవరో చెబితే తెలిసింది. ఈ అమ్మాయి కూడా అసలు నేను ఎవరికి పుట్టానో ఆ అసలు తల్లి వేరు. ఈ తల్లి వేరండి అని ఈమె కూడా చెప్పుకుంటూ మొదలుపెడతది తర్వాత. ఎందుకు చెప్పుకుంటూ మొదలుపెడతదంటే, ఆమెకి చెప్పిన మాటలను బట్టి, ఆమె పెంచుకున్న ఆమె స్వయంగా ఈమెకి పెళ్లి చేసే పరిస్థితికొచ్చేసరికి ఆమైనా చెప్పుండొచ్చు, బయట వాళ్ళైనా చెప్పుండొచ్చు. ఇంతకీ ఈమెకి చెబితేనే గాని తెలీదండి అసల. ఈమె నిజంగా ఏ తల్లికి పుట్టిందో ఈమెకి తెలియనే తెలీదు. ఈమె నీ తల్లి అంటే, ఆమె నా తల్లనుకుంది చిన్నప్పటి నుంచి. ఇది తెలియకపోవచ్చు కానీ, దేవుని మూలంగా పుట్టిందైతే తెలిసిపోతది. ఈ శారీరకమైన పుట్టుక నువ్వు నిజంగా నీ అమ్మ, లేకపోతే మీ మమ్మీ అని నీకెవరైనా చెబితే, ఈమె మీ అమ్మ అని చెబితే, మా అమ్మ అనుకున్నావు. కానీ నువ్వు కనిపెట్టలేకపోయావు నిజంగా ఈమె మా అమ్మేనా? నేను చిన్నప్పటి నుంచి ఈమె మీ అమ్మ అని చెప్పారు. అప్పటినుంచి అమ్మగానే ఫాలో అవ్వావు. నీ ఫాలోయింగ్ అంతా మా అమ్మ అన్నట్టు ఫాలో అయ్యావు. ఎవరో చెబితే నీకు తెలిసింది. మీ అమ్మో, మీ అమ్మ కాదో. నువ్వు దేవుని మూలంగా పుట్టిన దానివైతే, నువ్వు దేవుని మూలంగా పుట్టిన వాడివైతే, నీకెవరో చెప్పక్కర్లొద్దు. ఈ వర్తమానం వింటుంటుండగానే, నువ్వు నిజంగా పుట్టావో లేదో, అసలు దేవుని మూలంగా పుట్టిన దానివో కాదో, చాలా ఈజీగా తేలిపోతది. చాలా సులువుగా తేలిపోతది. ఎలా చెప్పొచ్చో చెప్పనా? జయించలేకపోతున్నావు చూసావా? జయించలేకపోతున్నావు చూసావా? ఇంక ఈ చెర నేను భరించలేను నేను. ఈ చెరని నేను అనుభవించలేను ఇంక నేను అంటూ చేతులు ముడుచుకుని కూర్చుని పోయావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. లే పైకి! ఫలాన్ని ధరించుకుని లే పైకి! దేవుడు మూలంగా పుట్టిన వ్యక్తిలాగా మారు. దేవుని మూలంగా పుట్టకపోతే దేవుని మూలంగా పుట్టు. దేవుని మూలంగా జన్మించిన వ్యక్తివైతే దేవుని మూలంగా నువ్వు జన్మించు. బలహీనమైన స్థితిలో పడుంటే పైకి లే. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు నా మూలంగా పుట్టిన దానివా? నువ్వు నా మూలంగా పుట్టిన వాడవా? లేదా నువ్వు అపవాది మూలంగానన్నా పుట్టుండాలి. నువ్వు దేవుని మూలంగా పుట్టిన వాడువు కాకపోతే, నువ్వు దేవుని మూలంగా పుట్టిన దానివి కాకపోతే, నువ్వు అపవాది మూలంగానన్నా పుట్టుండాలి. ఏదోటి ఏదోటి కన్ఫర్మ్ అయిపోవాలి. నువ్వు అపవాది మూలంగా పుట్టిన వ్యక్తిలాగా ఉండకు.
నువ్వు దేవుని మూలంగా పుట్టు. అపవాది మూలంగా పుట్టినటువంటి నీ పుట్టుక, అపవాది మూలంగా జీవించిన నీ జీవితం చచ్చిపోయి సమాధి చేయబడి క్రీస్తు యేసులో ఒక క్రొత్త జీవంతో, ఒక క్రొత్త బలంతో పైకి మరలా లేచి క్రీస్తు మూలంగా జన్మించిన వ్యక్తిలాగా బ్రతుకు. క్రీస్తు మూలంగా జీవించే వ్యక్తిలాగా జీవించు. క్రీస్తు మూలంగా నువ్వు జన్మించావా? నువ్వు దేవుని మూలంగా జన్మించావా? దేవుని మూలంగా పుట్టిన దానివేనా? పుట్టిన వాడివేనా? అని ఆలోచిస్తే దేవుని మూలంగా పుట్టడం ఏంటి? దేవుని మూలంగా అసలు పుట్టడం ఏంటి? అంటే నీటి మూలంగా బాప్తిస్మం పొందావా? ఆత్మ మూలంగా ఆత్మను పొందావా? నీటి మూలంగా బాప్తిస్మం పొందినా, ఆత్మ మూలంగా ఆత్మను పొందకపోయినా, నువ్వు దేవుడి మూలంగా పుట్టినదానివి కాదు నువ్వింకా. ఎందుకంటావా? నీటి మూలంగా నేను పుట్టాను చాలు, బాప్తిస్మం పొందేశాను అని అనుకుంటున్నావు. అయితే ఒక మాట చెప్పనా? ఒక మాట చెప్తున్నా, ఖచ్చితంగా ఒక మాట చెప్పనా? వాక్యంలో ఏముందంటే, దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడుదురో వారే దేవుని కుమారులు అనబడుదురు అన్నాడు. నువ్వు దేవుని మూలంగా పుట్టిన దానివైతే దేవునికి కూతురు అవుతావు. దేవుని మూలంగా పుట్టిన దానివైతే దేవునికి కొడుకు అవుతావు. దేవుని మూలంగా పుట్టిన వారైతే మీరు దేవుని కుమారులు అవుతారు. ఇంతకీ నువ్వు దేవుని మూలంగా పుట్టానని మురిసిపోతున్నావు. ఎన్నేళ్ళయిందో బాప్తిసం పొంది. నీటి మూలంగానే జన్మించావు. నీటి మూలంగానే పుట్టావు. ఆత్మ మూలంగా ఇంకా పుట్టలేదు నువ్వు. నువ్వు నీటి మూలంగాను, ఆత్మ మూలంగాను ఎప్పుడైతే జన్మిస్తావో నిజంగా నువ్వు జయించేస్తావు. జయించువారు ఎవరు పడితే వాళ్ళు జయించలేరు. దేవుని మూలముగా పుట్టిన ప్రతివారు లోకమును జయిస్తారు. లోకంలో ఉన్న కీడులను జయిస్తారు. లోకంలో నుంచి బయలుదేరి నీ ఇంట్లో నీ మీద ప్రభావితం చేయబోతున్న వాటిని జయిస్తావు. కానీ నువ్వు ఇంకా పుట్టలేదు. అమ్మా, నువ్వు పుట్టలేదు ఇంకా. బాప్తిసం పొందేశాను, ఏదో ప్రార్థన చేసేస్తున్నాను, ఏవో పాటలు పాడేస్తున్నాను అనుకుంటున్నావు. ఇంకా పరిశుద్ధాత్మ మూలంగా పుట్టలేదు నువ్వు. పరిశుద్ధాత్మను గూర్చిన బోధ ఇంకా నువ్వు వెళ్తున్న చర్చెస్‌లో గాని, నీ దైవజనుడే గాని, నీకింకా పరిశుద్ధాత్మను గూర్చిన బోధ బోధించకపోవడాన్ని బట్టి, నువ్వింకా పరిశుద్ధాత్మతో నింపబడకపోవడాన్ని బట్టి, ఏంటి ఎందుకు ఆత్మను పొందలేదని అడిగితే, అసలు పరిశుద్ధాత్మని ఎలా పొందాలనే వాళ్ళకి పరిశుద్ధాత్మని ఎలా పొందాలి అనేటువంటి అనుమాన స్థితిలో చాలామందున్నారు. అసలెలా పొందగలం? బోధించలేదు సేవకుడు. పరిశుద్ధాత్మని ఎలా పొందాలో నువ్వెళ్తున్న మందిరంలో నీకు బోధించుండకపోవచ్చు. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడో లేదో నువ్విప్పుడే కన్ఫర్మ్ చేసుకో అని నీకు చెప్పుండకపోవచ్చు. పరిశుద్ధాత్మను గూర్చిన గొడవే లేదు నీకు. నువ్వు నీటి మూలంగా జన్మించడం, ఆత్మ మూలంగా జన్మించకపోవడం ఇంకా నువ్వు సంపూర్ణంగా పుట్టలేనట్టే. నువ్వు సంపూర్ణంగా జన్మించలేనట్టే. ఇంకా పరిశుద్ధాత్మని నువ్వు అంగీకరించట్లేదు. ఎవరి బోధిన్నావో, ఎక్కడిన్నావో పరిశుద్ధాత్మను గూర్చిన బోధే నీకు పడతలేదు. అపోస్తులుల యొక్క బోధలో పరిశుద్ధాత్మను గూర్చిన బోధుంది. అపోస్తులుల యొక్క బోధలో పరిశుద్ధాత్మను గూర్చిన సబ్జెక్ట్ ఉంది. ప్రియులరా, ఇంకా నీకు పరిశుద్ధాత్మను గూర్చిన బోధ పడలేదా? ఇంకా ఎటు పడితే అటు తిరుగుతున్నావా? ఇంకా ఎటు పడితే అటు పరుగులెడుతున్నావా? కొంచెం కూడా పరిశుద్ధాత్మను పొందుకోవాలని లేదా నీకు? అసలు పరిశుద్ధాత్మ ఎలా వస్తాడో అడిగి అడిగి ఊరుకున్నాననుకుని విసిగిపోయి
చల్లారిపోయావా అడిగి అడిగి? ఇంకా పరిశుద్ధాత్మను పొందలేదా? పరిశుద్ధాత్మను పొందటానికి రోషం తెచ్చుకో. ఊరకనే వచ్చేది నువ్వు ఒకసారి, 2 సార్లు అడిగినంత మాత్రాన పరిశుద్ధాత్మ నీ మీదకేం వచ్చాడు. పట్టుదలతో అడుగు. ఖచ్చితంగా అడుగు. గట్టిగా అడుగు. ఆత్మలో మెలకువగుండి అడుగు. నిజముగానే అడుగు. నీ ఆత్మ నాకివ్వకపోతే కుదరదు. నాకు నీ ఆత్మనివ్వి. నన్ను నీ ఆత్మ నింపుదలతో నాకు నీ ఆత్మ నింపుదలుండాలి. నీ ఆత్మ నింపుదలతో నన్ను నింపు అని అడగడం మానేసావు. ఎందుకంటే ఆత్మను పొందుకో అంటే ఎలా పొందుకోవాలో, ఆత్మను పొందుకో అని చెప్పారు గానీ, ఎలా పొందుకోవాలో చెప్పుండకపోవడాన్ని బట్టి, పరిశుద్ధాత్మ మీద ఇంకా చాలా మందికి అనుమానాలున్నాయి. ఏంటి అనుమానాలు? పాస్టర్ గారు పరిశుద్ధాత్మను పొందంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టేయాలిప్పుడు. ఎలా కొట్టేత్తనో నా వల్ల అవ్వదు. పరిశుద్ధాత్మ వత్తేనే కొట్టేస్తాను అని అనుకుంటారు. పరిశుద్ధాత్మ మీదకొచ్చినప్పుడు గట్టిగా చప్పట్లు కొడతారా? పరిశుద్ధాత్మ మీదకొచ్చినప్పుడు కింద పడి దొర్లేయడం నిజమేనా? పరిశుద్ధాత్మ మీదకొచ్చినప్పుడు నాకేం అర్థం కాలేదు అని పడిపోయిన వ్యక్తిని నిలబెట్టి అడిగితే, అవునా నేను పడిపోయానా? అవునమ్మా నువ్వు కింద పడిపోయావు కదా ఇప్పుడే. గట్టిగా చప్పట్లు కొట్టేసావు. కింద పడి దొర్లేస్తున్నావు. నీ చీర కూడా వచ్చి ఎవరో ఇద్దరు స్త్రీలొచ్చి సర్దారు. నీకు తెలుసా? అని అడిగితే, నో నాకు తెలీదు. అదేంటి నీకు తెలియకపోవడం ఏంటి? నువ్వు ఇప్పుడే కదా కింద పడిపోయావు. నీ మీద ఇద్దరు స్త్రీలొచ్చి నీ పైన ఏదో సర్దారు కదా! అని అడిగితే కూడా, అవునా? నేను పడిపోయానా? అవునా? నేను గట్టిగానే చప్పట్లు కొట్టానా? నువ్వు గట్టిగా చప్పట్లు కొట్టడం గాదు, కింద పడిపోవడం గాదు, పెద్ద పెద్దగా అరిసేసావు నువ్వు. చాలా విచిత్రంగా ఉందే. అవునా అరిసేసానా? నిజమేనా? అంటే నిజంగానే అరిసావు అంటూ, అయితే పరిశుద్ధాత్మ వచ్చింది నా మీదకి. ఆ నా వ్యక్తి అంటే, నిజంగానే పరిశుద్ధాత్మ వచ్చుంటది. పరిశుద్ధాత్మ వస్తే గట్టిగా అరిచేస్తారు. పరిశుద్ధాత్మ వస్తే చప్పట్లు కొట్టేస్తారు. పరిశుద్ధాత్మ వస్తే కింద పడి దొర్లేస్తారు అని ఆ వ్యక్తి చెబితే, గ్రుడ్డిదానిలాగా తల ఊపుకుంటూ వచ్చేసావు. గ్రుడ్డిదానిలాగా తల ఊపుకుంటూ వచ్చేసావు. దేనికి పడితే దానికి తల ఊపేసావు. ఇంతకీ పరిశుద్ధాత్మని పొందినప్పుడు కింద పడతారా లేదా? గట్టిగా చప్పట్లు కొడతారా లేదా? అని తెలియకపోతే ఆత్మ నడిపింపగలిగినోళ్ళ దగ్గరికెళ్ళి, దేవుని ఆత్మతో నింపబడుతున్న వ్యక్తి దగ్గరికెళ్ళి, ఆత్మలో ఈదుతున్న వ్యక్తి దగ్గరికెళ్ళి అడగాలి. అడగకుండా ఇది నిజమేనంటారా? ఇలా చెప్పారు. ఇలా మాట్లాడారు. ఇది నిజమే అంటారా? అని అడగకుండా దేనికి పడితే దానికి తల ఊపుకుంటూ, తల ఊపేసుకుంటూ వచ్చేసావు. తల ఊపేసావు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఇంతకే పరిశుద్ధాత్మ మీదకొస్తే చప్పట్లు కొడతారా? అంటే యెస్. చప్పట్లు కొడతారు. ఇంతకీ పరిశుద్ధాత్మ నిజంగా వస్తే కింద పడి దొర్లేస్తారా? అంటే యెస్. కింద పడి దొర్లేస్తారు. పరిశుద్ధాత్మ వస్తే నిజంగానే పెద్ద పెద్ద కేకలు వేస్తారా? అంటే యెస్. పెద్ద పెద్ద కేకలు వేస్తారు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు చప్పట్లు కొట్టక మానరు. పరిశుద్ధాత్మ మీదకి బలంగా వచ్చినప్పుడు కింద పడి దొర్లక దొర్లక మానరు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పెద్ద పెద్దగా కేకలు వేయక మానరు. వేస్తారు. కానీ అంతా నీకు తెలిసుండాలి. నువ్వు చప్పట్లు కొట్టడం నీకు తెలిసుండాలి. నువ్వు గట్టిగా అరవటం నీకు తెలిసుండాలి. నువ్వు కింద పడిపోతున్నట్టు కూడా నీకు తెలిసుండాలి.
నీకంతా తెలిసేలాగే పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. నీవు గట్టిగా అరుస్తుంటే నీకు తెలియడం లేదంటే, చప్పట్లు కొడుతున్నా నీకు తెలియడం లేదంటే, చూడు నువ్వెక్కడున్నావో చూసుకో. నిజంగా అది పరిశుద్ధాత్మేనా? నీకు పరిశుద్ధాత్మ కదలికలు, పరిశుద్ధాత్మ సంచారం నీ మీద జరుగుతున్నప్పుడు, నీకంతా తెలిసేలాగే పనిచేస్తాడు. తెలియకుండా వచ్చి పని చేసేసి ఎళ్ళిపోడు. దెయ్యమైతే వచ్చి పని చేసి ఎళ్ళిపోద్ది అలాగా. నీకేమీ తెలియనివ్వదు అసలా. దెయ్యమైతే నీకేమీ తెలియనివ్వదు. నేను చెబుతున్నాను. దేవుడి క్రియ అయితే గనక అంతా తెలుస్తది. అంతా తెలిసేలాగే. ఆయన తలుపు తీస్తేనే వస్తానంటున్నాడు. ఆయన డోర్ కొట్టినప్పుడు గనక నువ్వు డోర్ తీస్తే నీతో వచ్చుంటానంటున్నాడాయన. అంతే తప్ప దెయ్యమైతే నువ్వు డోర్ తీయకపోయినా గెంటుకొనొచ్చేస్తది. దేవుడికి, దెయ్యానికి ఉన్న తేడా అదే. దేవుడికి, దెయ్యానికి ఉన్న తేడా అదే. పని చేస్తుంది దేవుడాత్మ, దెయ్యమాత్మ అనేది కూడా బాగా గమనించుకోవాలి. మొన్న గూడా చెప్పాను గదా! డూప్లికేట్ వస్తువుకి, ఒరిజినల్ వస్తువుకి పెద్ద తేడా ఉండదు. కానీ అందులో బాగా చూపు నిబ్బరం చేసి జాగ్రత్తగా చూడగలిగితే గనక ఖచ్చితంగా తేడా కనిపిస్తది. పరిశుద్ధాత్మేదో, దైవాత్మేదో నీకు బాగా తెలిసుండాలి. మాటలను బట్టి చెప్పొచ్చు, ప్రవర్తనను బట్టి చెప్పొచ్చు. అన్ని సమయాల్లో పరిశుద్ధాత్ముడే పనిచేయడు. అన్ని సమయాలలో దైవాత్మే పనిచేయదు. దేవుడాత్మ పని చేయాలి, దైవాత్మ పని చేయాలి. ఇద్దరూ పని చేయలేరసల. ఇద్దరూ పని చేయలేరసల. ప్రియులరా, ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఒకసారి ఆలోచించు. ఇంతకీ నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నట్టు నీకు ఆనవాలేంటి? నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావా? నువ్వు నిజంగా? దేవుడికి స్తోత్రం. ఈరోజు ఇంకా పరిశుద్ధాత్మను పొందుకోవడం ఎలాగో తెలియకపోతే, పరిశుద్ధాత్మను ఎలా పొందాలో అనేటువంటి వర్తమానం యూట్యూబ్‌లో ఉంది. జాగ్రత్తగా చూడు. యేసుక్రీస్తు ఆత్మ సమృద్ధిగా ఎలా కలుగుతదో, ఆత్మను ఎలా పొందాలో అనే దాని కోసం నేను ఒక వర్తమానం చెప్పి యూట్యూబ్‌లో పెట్టాను. అది విను. వింటే నీకు తప్పకుండా అర్థమవుతుంది. దేవుడికి స్తోత్రం. పరిశుద్ధాత్మ వచ్చిన తొలి దినాలలో నేను గట్టిగా చప్పట్లు కొట్టాను. పరిశుద్ధాత్మ వచ్చిన తొలి దినాల్లో నేను క్రింద పడి దొర్లి దొర్లి దొర్లాను. పరిశుద్ధాత్మ వచ్చిన తొలి దినాల్లో నేను గట్టిగా అరిసాను. నేను చేశాను అలాగా. కానీ నాకు తెలిసిందంతా. నాకు తెలియకుండా ఏదీ జరగలేదు. దెయ్యమైతే ఏది తెలియనివ్వదు. అస్సలు నీకు ఏమీ తెలియనివ్వదు. ప్రియులారా, కొంతమంది మీద చాలా దెయ్యాల ప్రభావం ఎక్కువగా ఉంటది. వాళ్ళు ఎక్కడైనా పని చేసుకుంటా ఉంటుండగా సడెన్‌గా పడిపోతుంటారు. ఆళ్ళకి తెలీదంట. గ్యాస్ స్టవ్ మీద ఏదో పెడితే వంచేసుకుంటారు. ఆళ్ళకి తెలీదట ఆ టైంలో. దాన్ని పిట్స్ అంటారో, లేతే రకరకాల వ్యాధంటారు దాన్ని. అదొక దెయ్యం తెచ్చిపెట్టిందది. అది దెయ్యం యొక్క క్రియ అది. అస్సలు తెలియకుండా చేసేసిందంటే, తెలియకుండానే వీళ్ళ ఒళ్ళు కాల్చేసుకుంటారో, వీళ్ళకి తెలియకుండానే వీళ్ళ చేతులు కాల్చేసుకుంటారో, వీళ్ళకి తెలియకుండానే వీళ్ళ దేహాన్ని గాయం చేసుకుంటారు. ఇది దెయ్యం యొక్క ప్రభావం ఇది. గాయం చేసుకుంటున్నట్టు కూడా తెలీదు. ఒళ్ళు కాల్చేసుకుంటున్నట్టు కూడా వీళ్ళకి తెలీదసల. ఎందుకు తెలీదు అంటే, దెయ్యం పనిజేస్తుంది. ప్రియులారా, అన్ని సార్లు పరిశుద్ధాత్మ అనుకోకు. అన్ని సార్లు దెయ్యమాత్మే అనుకోకు. 5 నిమిషాల ముందర పరిశుద్ధాత్మ పనిచేస్తే, మరొక 5 నిమిషాల తర్వాత దురాత్మ పనిచేసింది. అందరూ నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు అని యేసయ్య అడిగాడు. ఎలా అనుకుంటున్నారు, అలా అనుకుంటున్నారు అని చెప్పాడు. మరి నువ్వేమనుకుంటున్నావు? సజీవుడివైన దేవుని కుమారుడు నువ్వు. శభాష్! ఈ మాట నువ్వు కాదు చెప్పింది. తండ్రే ఇది నీకు బయలుపరిచాడు అన్నాడు. పరిశుద్ధాత్మ పనిచేసింది.
5 నిమిషాలు. 5 నిమిషాల ముందర పరిశుద్ధాత్మ, 5 నిమిషాల తర్వాత దురాత్మ. సరే, పాపిష్టులైన మనుషుల చేతికి నేను అప్పగించబడబోతున్నాను. అది నీకు దూరమవును గాక. సాతానా, నా వెనక పో అన్నాడు. అక్కడికక్కడ మబ్బిడిపోయి ఉంటది మనోడికి. సాతాను క్రియ అన్న విషయం కూడా మనోడికి తెలియలేదు. చూసారా? పేతురు గారికి తెలియలేదు. 5 నిమిషాల ముందర పరిశుద్ధాత్మ పనిచేస్తే, మరొక 5 నిమిషాల తర్వాత దురాత్మ పనిచేసింది. ఇంతకే నువ్వు పరిశుద్ధాత్మ పనిచేస్తుందా? దైవాత్మ పనిచేస్తుందా? నీ మీద పనిచేస్తున్న ఆత్మ ఏంటి? ఇంకా నువ్వు ఆత్మను పొందలేదా? నువ్వు నీటి మూలంగా పుట్టిన దానివైతే, ఆత్మ మూలంగా పుట్టని దానివైతే, నువ్వు ఇంకా దేవుని మూలంగా పుట్టని దానివని ఈరోజు నీకు జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు దేవుని మూలంగా పుట్టిన దానివైతే, నీటి మూలంగా జన్మించుండాలి. ఆత్మ మూలంగా పరిశుద్ధాత్మను పొందుండాలి. ఇంక కుదరదు. ఈ గూగుల్ మీట్‌లో ఎవరైతే ఇంకా పరిశుద్ధాత్మను గూర్చిన అవగాహన లేకుండా బ్రతుకుతున్నారో, ఇంక అందరూ పరిశుద్ధాత్మను అడగాల్సిందే. అందరూ ఆత్మపూర్ణులైపోవాలి. మీ కొరకు పడుతున్న ఈ ప్రయాస వేస్ట్ అయిపోకూడదు. ఇన్ని బోధలు చేస్తున్నాం. ఇన్ని సంగతులు తెలియజేస్తున్నాం. ఇంకా నువ్వు పరిశుద్ధాత్మని పొందుకోలేదంటే నేను చాలా బాధపడతాను. నువ్వింకా పరిశుద్ధాత్మతో నింపబడటానికి గల ఆసక్తిని, రోషాన్ని ఇంకా కనుపరచలేకపోతున్నావంటే నేను చాలా బాధపడతాను. ఇంతగా చెప్పేవాళ్ళు నీకు ఇంకెక్కడ దొరుకుతారు? ఇంతగా ఎవరు చెప్తారమ్మా? ఇంకెంతగా ఎవరు చెప్తారు నీకు? పొందుకో, పరిశుద్ధాత్మను పొందుకో. ఎన్నాళ్ళు ఇంకా దేవుని దానిలా కాకుండా ఉంటావు పాస్టర్ నీ వాయిస్ అంటూ. వాయిస్ బ్రేక్ అవుతుంది పాస్టర్. వాయిస్ మాట ప్రైజ్ ది లార్డ్. వినబడుతుందమ్మా అందరికిని? నా వాయిస్ క్లియర్ గానే ఉంది. వినిపిస్తుంది. వినపడుతుంది అయ్యా. నా వాయిస్ స్పష్టంగానే ఉంది. వినపడుతుంది. ప్రాబ్లం ఉంది. అన్నయ్య. ప్రైజ్ ది లార్డ్. ప్రియులరా, ఇంకా నువ్వు ఆత్మ మూలంగా పుట్టని దానివైతే సిగ్గుచేటనమాట. సిగ్గుపడాలి. ఛీ! ఇంకా ఆత్మను పొందలేదా నువ్వు? ఇంకా ఆత్మను పొందలేదా నువ్వు? ఏదో ఆత్మను పొందిన వ్యక్తిలాగా ప్రవర్తిస్తున్నావు. ఇంకా ఆత్మను పొందకుండా బ్రతుకుతున్నావా? ఏటి నీటితో సరిపెట్టేసుకున్నావా? ఏంటి నీటి మూలంగా సరిపెట్టేసుకున్నావా? ఏంటి నీటి మూలంగా సరిపెట్టేసుకుంటే దేవుని కుమార్తె అయిపోయావా? ఏంటి నీటి మూలంగా సరిపెట్టేసుకుని ఒక ₹100 కానుకిచ్చినంత మాత్రాన ఏంటి దేవుని కుమార్తెని అనుకుంటున్నావా? లక్షల రూపాయలు కానుకిచ్చినా పనవదమ్మా. అమ్మా, పనవదు. నువ్వు ₹1,00,000 కానుకిచ్చినంత మాత్రాన నువ్వు దేవుని కుమార్తెవు అనుకుంటున్నావేమో. కాదు. నువ్వు దేవుని కుమారుడు అనుకుంటున్నావేమో. కాదు. నువ్వు ఆత్మతో నింపబడిన వ్యక్తివైతే నువ్వు దేవుని మూలంగా పుట్టిన వాడివి. నువ్వు ఆత్మ నింపుదల కలిగిన వాడివైతే నువ్వు దేవుని మూలంగా జన్మించిన దానివి. ఎందుకు నీ జీవితానికి జయ జీవితం లేదనుకుంటున్నావు? అంటే నువ్వింకా దేవుని మూలంగా పుట్టలేదు. శారీరకంగా చూస్తే గనక నువ్వు కనిపెట్టకపోవచ్చు నువ్వు నిజంగా ఎవరికై పుట్టావు అనేది కూడా. నీకెవరో చెబితే ఈమె మీ అమ్మ అంటే నువ్వు నమ్మావు. కానీ అది నీకు తెలియకపోవచ్చు. కానీ ఈ వర్తమానం ఏంటంటుండగా ఆత్మ సంబంధమైన కోణంలో చూస్తే, ఆత్మ సంబంధమైన పరిధిలో ఆత్మీయంగా ఆలోచిస్తే నువ్వెవరికి పుట్టావో లేదో నువ్వే తెలుసుకోవచ్చు. ఎవరో చెప్పక్కర్లేదు నీకు. అసలు నువ్వు దేవుడి సంబంధివా? దెయ్యం సంబంధివా? అసలు నువ్వు దేవుని మూలంగా పుట్టావా? నువ్వు అపవాది మూలంగా పుట్టావా? అపవాది మూలంగా పుట్టినట్టయితే అపవాది క్రియలతో నువ్వు సమాధి చేయి. అపవాది క్రియలను సమాధి చేసేసి దేవుని మూలంగా పుట్టు. ఆత్మ నింపుదల కావాలి నీకు. ఆత్మ నింపుదల అడుగు. నన్ను నీ ఆత్మతో నింపు అని అడుగు. నేను జయించలేకపోతున్నానని అడుగు. నేనేమి సాధించలేకపోతున్నానని అడుగు. నేనెక్కడికి వెళ్తున్నా నెగ్గలేకపోతున్నానని అడుగు.
నా ఆలోచనలో నేను నెక్కలేకపోతున్నాను. నా చూపు ఇంకా సరిగ్గా లేదు. నా మనసుకొచ్చినట్టు చూస్తున్నాను. ఇంకా లేదు నాకు. నేను గెలవలేకపోతున్నాను నా చూపు విషయంలో. నేను నెగ్గలేకపోతున్నాను నా ప్రవర్తన విషయంలో. నేను ఏమీ సాధించలేకపోతున్నాను. సాధించాలని వచ్చాను పెందలకాడ ప్రార్థనలో. ఒకరోజొచ్చాను, 2 రోజులు వచ్చాను. ఏదో మెరుపులాగా మెరిసెళ్ళిపోయానంతే. చివరి వరకు, చివరి వరకు, నా ఊపిరున్నంత వరకు నేను దీనిలో కొనసాగుతాను. నేను సాధిస్తాను ఎలాగైనా అని రోషం తెచ్చుకున్నావా? 3 అంటే 3 గంటలకే నేను లోపడుంటాను అని గట్టిగా నిర్ణయం తీసుకున్నావా? ఒక రోజొస్తే ఒక రోజు రావు. ఒకరోజు మెలకువగుంటే ఇంకో రోజు పడుకుంటున్న మొహం నీది. నీ మొహమే నిద్ర మొహం. ప్రార్థన చేస్తుంటేనే ఆవగింతలు. ఎక్కడి నుంచొచ్చేత్తందో దరిద్రం సాతానా. పో యేసు నామంలో అని అనుకో. పోతది. అమ్మా పోతది. సాతానా పో అని అనుకో. అన్నీ కంట్రోల్ చేస్తున్నావు. ఏ ఆవగింతలు కంట్రోల్ చేయలేవు? ప్రార్థన చేస్తూ ఆవగింతలు? ప్రార్థన అనేసరికి వచ్చేస్తుంది. ముంచేస్తుంది. నిద్ర ముంచేస్తుంది నీకు. ఎక్కడి నుంచి వచ్చేస్తుందో వచ్చేస్తుంది నిద్ర నీకు. లేసి అటు ఇటు తిరుగు. కూర్చున్నవాడిలాగా అలాగే బండరాయిలాగా అలాగే కూర్చొనుంటావు. ఏదో కాలు చెయ్య పని చేయలేనోడిలాగా, కాలు చెయ్య పని చేయలేని దాన్ని కుంటిదానిలాగా అలాగ పడి ఎన్నాళ్ళుంటావు? లెగు. పైకి లెగు అలాగా. మంచం మీద నడుము ఆల్చేత్తన్నావు అంతే. మంచం మీద నడుము ఆల్చేత్తన్నావు. కొన్ని రోజులు పోతే వీడియో ఆన్ చేయమంటాను ఇంక. వీడియోలే ఆన్ చేస్తాను. అసలు కూర్చుంటున్నారో లేదా మొఖాలు చూపిస్తున్నారో లేదో తెలుస్తది అంతే తేలిపోద్ది ఇంక. కొన్ని రోజులు ఆగితే వీడియోలు ఆన్ చేయవలసి ఉంటదింక. ఎంత చక్కగా వింటున్నారో. బయట ఎంతో మందిని చూస్తుంటే ఎంతో చక్కగా వింటున్నారు. కూర్చొని మరీ వింటున్నారు. వీడియోలు ఆన్ చేసుకొని మరీ వింటున్నారు. వీడియో ఆన్ చేయొద్దంటున్నాం. ఎందుకంటే ఆళ్ళీళ్ళని చూసుకుంటాం సరిపోద్దీళ్ళు. విచిత్రంగా చూస్తుంటారు. ఎందుకంటే చూపుని జయించలేరు కదా! ఆడదే జయించలేకపోతుంది. మగోడు జయించలేకపోతున్నాడు. చూపుని జయించలేకపోతున్నారు కదమ్మా! అందుకు వీడియోలు ఆన్ చేయొద్దంటున్నాను నేను. ఇక చూసుకుంటమే. ఎవరొత్తున్నారో, ఎంతమందొత్తున్నారో, ఎంతమందొత్తే నీకెందుకు? ఎంతమందొత్తే నీకెందుకసలా? జనాలను బట్టొత్తే ఉంటావా నువ్వు? ఆళ్ళు వీళ్ళొత్తే ఉంటావా నువ్వు? ప్రియులరా, నువ్వింకా పుట్టలేదు. ఏదో పేరు మట్టికి క్రీస్తుకి కుమార్తెను, యేసు ప్రభు బిడ్డననుకుంటున్నావంతే. నువ్వు దేవుని మూలంగా పుట్టనప్పుడు నువ్వు జయించలేవు. జయించటం అంటే ఏంటో చెప్పాను. ఎందుకు జయించలేకపోతున్నావో చెబుతున్నాను. నువ్వు పుట్టలేదింకా. అంతే. తేల్చి చెప్తున్నానింక. గట్టిగానే చెప్తున్నాను. నువ్వు పుట్టలేదు. వాక్య ప్రకారం నువ్వు దేవుడి మూలంగా పుట్టలేదు. ఇంకా దేవుడి మూలంగా పుట్టడం అంటే ఏంటో సరిగ్గా స్పష్టమైన క్లారిటీ ఇచ్చేసాడక్కడ. ఏంటో తెలుసా? యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరెవడో అన్నాడు. యేసు దేవుని కుమారుడని కూడా నువ్వింకా నమ్మట్లేదు అంటే, యేసు దేవుని కుమారుడు అని నువ్వు ఒక 100 సార్లు రోజుకి ఉచ్చరించలేకపోతున్నావంటే ఆలోచించుకో. నువ్విక్కడ కూడా తేలిపోతుంది. నువ్వింకా పుట్టలేదు అని. నువ్వు దేవుని మూలంగా పుట్టిన దానివా, పుట్టినవాడివా అనేది చాలా ఈజీగా, చాలా సులువుగా చెప్పొచ్చు. ఒకటి, జయ జీవితం ఉంటది నీకు. అంటే జయిస్తావు. రెండవదిగా దేవుని కుమారుడు అని నువ్వు తప్పకుండా విశ్వసిస్తావు. యేసు దేవుని కుమారుడు. యేసు దేవుని కుమారుడని నువ్వు నమ్ముతావు. యేసు దేవుని కుమారుడని ఆ దేవుని కుమారుని మీద విశ్వాసం ఉంచుతావు. ఇందును బట్టి నువ్వు దేవుని కుమార్తెవు కాదా? నువ్వు దేవుని కుమారుడు కాదా? ఇందును బట్టి నువ్వు దేవుని మూలంగా పుట్టినదాను కాదని ఎవడంటాడు చెప్పోసారి? ఇందును బట్టి
నువ్వు దేవుని మూలంగా పుట్టనవాడువని నిన్నెవడనగలడు చెప్పు నువ్వు అసలు? నువ్వు దేవుని మూలంగా పుట్టిన దానివే. నువ్వు దేవుని మూలంగా పుట్టిన వాడివే. ఎందుకంటే ఒకటి జయించేస్తున్నావు. రెండోది యేసు దేవుని కుమారుడని నమ్మేస్తున్నావు. జయించేస్తున్నావు, నమ్మేస్తున్నావు. లోకాన్నేమో జయించేస్తున్నావు, యేసు దేవుని కుమారుడనేమో నమ్మేస్తున్నావు. దేవుడికి స్తోత్రం. ఇంతకీ జయించాలంటే కూడా మనం ఎలా జయించగలుగుతామంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 13, 11, 33 చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11, 33. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. చాలు, నోట్లో పెట్టేసుకోండి. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. జయించడం అంటే ఏంటో చెప్పాను. ఎలా జయిస్తామో చెప్పాను. అయితే ఇక్కడ క్లియర్‌గా చదువుతున్నాం. విశ్వాసం ద్వారా జయించగలం. విశ్వాసం అంటే ఇందాక మనం చదువుకున్న వచనంలో యేసు దేవుని కుమారుడని నమ్మడం విశ్వసించటమే. విశ్వాసం ద్వారానే. జయించిన విశ్వాసం మన విశ్వాసమే. జయించిన విజయం మన విశ్వాసమే అని బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రియులారా, జయించాలంటే ఇంకా ఏం చేస్తే జయించగలం? ఇంకా ఎలా జయించగలమంటే బైబిల్ చెప్తుంది. భక్తుడు ఏమన్నాడంటే, నీవే మాకు సహాయం చేయాలి అన్నాడు. ఎక్కడన్నాడు ఒకసారి చూడు. కీర్తనలు 60, 11. కీర్తనలు 60, 11. నేను మనుషుల చదివేనా? సహాయము వ్యర్థము, ఆ, శత్రులను జయించుటకు మాకు సహాయము దయచేయము. మనుషుల సహాయం వ్యర్థం. మనుషుల వలనేమి జయించలేను, మనుషుల వలనేమి గెలవలేను, మనుషుల వలనేమి సాధించలేను, మనుషుల వలనేమి సమస్యను అధిగమించలేను, మనుషుల వలనేమి నెగ్గలేను, మనుషుల వలనేమి నాకు విజయం రాదు. నీ సహాయం వలన మాత్రమే నేను నెగ్గుతాను. నీవు నాకు సహాయం చేయాలి. మనుషుల సహాయం వ్యర్థం. ఓ రోజు గెలిపిస్తానంటాడో, ఓ రోజు నెగ్గేలా చేస్తాను కదా నేను అంటాడో, ఓ రోజు నువ్వు ఫెయిల్ అయిపోయేలాగా నేను చూసుకుంటాను కదా, నువ్వు ఎక్కడ ఫెయిల్ అవ్వకుండా నేను చూసుకుంటాను కదా అంటాడో, కానీ ఫెయిల్ అయిపోయేలా చేసేస్తాడు. కానీ దేవుడు సహాయం చేస్తే ఫెయిల్ అవ్వవు నువ్వు ఇంకా. సేమ్ ఇదే వచనం, సేమ్ ఇయే పదాలు మరలా కీర్తనలు 108, 12లో వాడాడు. కీర్తనలు 108, మనుషుల 12. సహాయము వ్యర్థము, ఆ, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. సేమ్ పదాలు, సేమ్ మాటలు. ఇక్కడ వచ్చింది, అక్కడ వచ్చింది. 2 సార్లు ఏదైనా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉందంటే దాని వెనకాల దేవుడికి ఒక పెద్ద సంకల్పం ఉంది. దాని వెనకాల ఏదో ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. 2 లేక 3 సార్లు రాయబడి ఉన్న ఏ మాట అయినా సరే అది మన జీవితానికే జీవం. ఏదో ఉంది. ఆలోచింపజేయడానికి, ఆలోచింపజేసే మాటలవి. కొంచెం ఆలోచింపచేస్తాయి. ఆలోచించవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఎందుకు 2 సార్లు రాసుంది? 2 సార్లు దేనికి రాసుంది? ఆలోచించు. ఏ మనుషుల బలం చూసుకుని విర్రవీగిపోతున్నావో, ఏ మనుషుడు నీకు పెడతానన్నాడో, ఏ మనుషుడు నీకు ఇస్తానన్నాడో, ఏ మనుషుడు నీకు ఏం చేస్తానన్నాడో నాకు తెలీదు. నేను గెలిపిస్తాడనుకుంటున్నావేమో. నీ డబ్బులు పట్టుకుని పోతాడు. జాబ్ విషయంలో గెలిపిస్తానని అనుంటాడు నేను. ఎవడో నిన్ను ఓడిపోయేలా చేస్తాడు. వద్దు, నెగ్గో నువ్వు. మనుషుల సహాయం వలన నెగ్గో. దేవుడు గెలిపించాలి నిన్ను. దేవుడు నిలబెట్టుకోవాలి నిన్ను. దేవుడు నిలబెట్టుకుంటే అవుతుంది. దేవుడు సహాయం చేస్తే అవుతుంది. దేవుడు చేస్తేనే అవుతుంది ఇది.
దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఎక్కడితో ఆగిపోలేదు. జయించటం వలన లాభమేంటి? జయించటం వలన లాభాలేంటి అసల? అంటే 2 విషయాలు చెప్పి ముగిస్తాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. చెవి గలవాడు ఆత్మ ఆత్మ సంగములతో సంగములతో చెప్పుచున్న మాట చెప్పుచున్న మాట వినును గాక. జయించు జయించు వానికి జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. జీవవృక్ష ఫలములు భుజించనిస్తాడంట. జీవఫల వృక్షములు. ప్రియులరా, ఏదెన్ తోటలో ఉన్న చెట్టుని తీసుకుని వెళ్ళి పరదేశంలో నాటేశాడు. జీవవృక్ష ఫలములు భుజింపనిస్తాడంట. ఎంత మంచి మాట! జీవవృక్ష ఫలాలు తింటా ఉంటే జీవమే. జీవవృక్ష ఫలాలు తింటే జీవమే. బ్లడ్ పోసుకునే ఫ్రూట్స్ తింటే బ్లడ్డే కదండి. మనకి బ్లడ్ పడేది ఏనా తింటే బ్లడ్డే కదా. మాట్లాడరేట ఒకరన్నా చెప్పండి అమ్మా, బ్లడ్డేనా? అవును, అవును, అవును. మరి జీవవృక్ష ఫలాలు తింటే జీవమే కదా. జయించేవాడికి జీవవృక్ష ఫలాలు ఇస్తాడట. ఆయనతో పాటు జీ నీవు జీవించడానికి సంబంధించిన జీవవృక్ష ఫలాలు అయి తినాలి నువ్వు. నేను ఇదివరకే చెప్పాను. నువ్వు మహిమ దేహంతో పైకి లేచినా తినడం మామూలే అని చెప్పాను. మహిమ దేహంతో ఆయన లేచిన తర్వాత చేప ముక్క తిన్నాడు ఆయన. తినడం అంతా మామూలే. తినాలంటే తినొచ్చు, లేదంటే మానేయచ్చు, దాందే ఉంది కానీ తినడం అనేది జరుగుతుంది. జీవవృక్ష ఫలాలు తింటావంట జయిస్తే. అంతేకాకుండా ఇంకొక ప్రాముఖ్యమైన వచనం ఉంది. జయిస్తే ఏం జరుగుతుందో. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన 3 జయించువాడు జయించు జయించువాడు అలాగున తెల్లని వస్త్రము ధరించుకును. ఉమ్, జీవ గ్రంథములో నుండి అతని పేరంతా మాత్రమును తుడుపు పెట్టక నా ఉమ్. తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుందును. జయించువాడు తెల్లని వస్త్రములు ధరించుకుంటాడంట. తెల్లని వస్త్రాలు కూడా మనకి ఇవ్వబడతాయంట. జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు నేనే ఒప్పుకుంటానని చెప్తున్నాను అంటున్నాడు. నీ పేరుని ఒప్పుకుంటానని చెప్తున్నాడు. నిన్ను ఒప్పుకుంటానని చెప్తున్నాడు. నీకు తెల్లని వస్త్రములను ధరింపచేస్తానని చెప్తున్నాడు. ఆలోచించు. జయించటం వలన ప్రయోజనాలేంటో. జయించటం వలన ప్రియులరా జీవవృక్ష ఫలాలు తింటున్నావు. జయించటం వలన దేవుని మూలంగా పుట్టిన దానివి అవుతున్నావు. జయించటం వలన నీ పేరు జీవ గ్రంథంలో ఉంటుంది. నీవు జయించడం వలన నిన్ను ఆయన ఒప్పుకుంటున్నాడు. దూతల ఎదుట కూడా ఒప్పుకుంటున్నాడు. ఈమె నాకు సంబంధించిన మనిషి, నా మనిషే అని ఒప్పుకుంటున్నాడు. అప్పుడు నీకు ఎంత సంతోషం కలుగుతుందో తెలుసా? నా మనిషి, నా కుమార్తె, నా కుమారుడు, నా బిడ్డ అంతే అని అన్నాడంటే నీకు ఎంత సంతోషం వేసుకొస్తుందో తెలుసా? దేవుడికి స్తోత్రం. ప్రియులరా, సంఖ్యాకాండ గ్రంథం 13:30 చదివితే నేనే చదువుతాను. సంఖ్యాకాండం 13:30 చాలు. చదివితే కనుక నేనే చదువుతాను. మ్యూట్లో పెట్టేసుకోండి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరుచుకుందాం, దాన్ని జయించుటకు మన శక్తి చాలును అన్నాడు. ప్రియులరా, జయించటానికి శక్తి కావాలి.
జయించడానికి శక్తి కావాలి. జయించాలంటే ఏం కావాలంటే, దేవుని మూలంగా పుట్టినటువంటి నీకు శక్తి ఇవ్వబడతది. దేవుని మూలంగా పుట్టిన నీకు దేవుని శక్తి నీకివ్వబడతది. శన్ శక్తి సరిపోతది జయించటానికి. నువ్వెప్పుడైతే జయిస్తావో, నిన్నొప్పుకుంటున్నాడో, పేరు జీవగ్రంథంలో ఉంటుంది. జీవవృక్ష ఫలాలు తిన్నిస్తున్నాడో, ప్రియులరా ఇంత చక్కగా రాసున్నాయి. జయించటం అంటే ఏంటో తెలుసుకున్నాం. ఎలా జయించగలమో తెలుసుకున్నాం. జయిస్తే లాభం ఏంటో తెలుసుకున్నాం. నేను చెప్పినటువంటి 3 ముక్కలు మీకు అర్థమయ్యే ఉంటాయి. జయించడం అంటే ఏంటో తెలుసుకున్నాం. ఎలా జయించగలమో తెలుసుకున్నాం. జయిస్తే ఫలితాలేంటో చెప్పుకున్నాం. అయిపోయింది. వర్తమానం అయిపోయింది. కానీ ఇంకొక రిఫరెన్స్ చూపించి ముగిస్తాను. రోమా 12:21 చదివితే, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు అన్నాడు. మేలు చేత కీడును జయించే జయ జీవితం కూడా నీకొస్తది. కీడు వలన జయింపబడకు, మేలు చేత కీడును జయించు అంటూ రాశాడు. దేవుడికి స్తోత్రం. ఈ మాటలు వింటున్న నువ్వు ఏ విషయంలో నీకు విజయం లేదు చెప్పు? ఏ విషయంలో నీకు విజయం లేదు? ఏ విషయంలో సాధించలేకపోతున్నావు? ఏ విషయంలో నెగ్గలేకపోతున్నావు? ఏ విషయంలో నువ్వు సాధించలేకపోతున్నావు? ఆలోచించుకో. ఏ విషయంలో సమస్యను అధిగమించలేకపోతున్నావు? జయించలేకపోతున్నావు? ఏదైనా ఒక పనిలో లేక పోరాటంలో ఎందుకు విజయం లేదు అంటే, మరలా అర్థమయ్యేలా చెప్తున్నాను. దేవుని మూలంగా పుట్టలేదు నువ్వు. బాప్తిసం పొందూరుకున్నావు అంతే. నీటి మూలంగా, ఆత్మ మూలంగా ఆత్మను పొందలేదు నువ్వు. అందుకే జయించలేకపోతున్నావు. జయిస్తే ఏంటో లాభాలు తెలుసుకున్నావు. ఈరోజే మనుషుల సహాయం వ్యర్థమని చెప్పి, నాకు సహాయం చెయ్యి అని అడిగి జయించటానికి సిద్ధమైపో. పైకి లే. కుప్ప కూలిపోయినట్టు పడున్నదానా, కుప్ప కూలిపోయినట్టు పడున్నవాడా, లే పైకి. లేచి జయించడానికి బయలుదేరు. పైకి లేచి జయించడానికి బయలుదేరు. సాధించడానికి బయలుదేరు. విజయం సంపాదించుకోవడానికి బయలుదేరు. నెగ్గడానికి బయలుదేరు. నువ్వు లేవకుండా ఆయన ఏం చేయలేడు. నువ్వు లే పైకి. నువ్వు లేచి మాట్లాడు. ఆయన కూడా నీ జీవితంలోకి వస్తాడు. ఆయన నీకు సహాయం చేస్తాడు. నీకు కృప చూపుతాడు. నీకు ఒక అద్భుతం చేస్తాడు. ఆయన నిన్ను నిలబెడతాడు. నీలో మార్పు తీసుకొస్తాడు. నీకు నిజంగా ఆయన చేసే అద్భుతం ఎంత ఉన్నతమైందో, ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో నీకు అర్థమవుతుంది. నువ్వు సాధిస్తే గనక భూమి మీద ఉండే ఫలితాలు భూమి మీద వస్తున్నాయి. నువ్వు సాధించిన తర్వాత పరలోకంలో వచ్చేవి కూడా పరలోకంలో వస్తున్నాయి. భూ సంబంధంగాను వస్తున్నాయి, పర సంబంధంగాను వస్తున్నాయి. జయించడం వలన భూ సంబంధంగాను దీవెనలు ఉన్నాయి, పర సంబంధంగాను కూడా దీవెనలు ఉన్నాయి అంటూ ఈ వర్తమానంలో మనకు అర్థమవుతుంది. కాబట్టి జయించటానికి, జయ జీవితాన్ని ఇవ్వటానికి, నాకు సహాయం చేయడానికి పరిశుద్ధాత్మను ఇంకా పొందలేదు. నాకు పరిశుద్ధాత్మను దయచేయి. ఇంకా నేను నీ మూలంగా పుట్టలేదు. నేను నీ మూలంగా పుట్టినట్లుగా నాకు కృప చూపి అపవాది క్రియలనన్నిటినీ కూడా జయించి సమాధి చేసి క్రీస్తులో ఒక నూతన జీవంతో, క్రొత్త బలంతో, ఒక క్రొత్త మనిషిలాగా మారిపోతాను. నన్ను మార్చు అని అడిగి దేవుడి సహాయంతో ముందుకొచ్చి దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించి మనందరి వినికిడిలో ఫలింపచేయునుగాక.